श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। नमस्कार साष्टांग श्री साईनाथा। ఓం సాయిరామ్. శ్రీరామ విజయం మరాఠీ నుంచి మనకి అందించిన వారు శ్రీధర కవి గారికి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. తెలుగులో అనువదించిన వారు సాయినాథుని నారాయణరావు గారికి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. తిరుమల తిరుపతి దేవస్థానము తిరుపతి వారికి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. సాయినాథులకు సాయినాథుని శరద్బాబూజీ గారికి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్క గురువుకు పేరు 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 పేరున నమస్కార సాష్టాంగ ప్రణామాలు. అధ్యాయము 10. నిర్వికారుడు ఆది పురుషుడైన శ్రీరాముడు కౌసల్యకు ప్రదక్షిణం చేసి తల్లివంక చూడగానే ఆ అగోచరుడి కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి. తక్షణమే మాయ కౌసల్యను ఆలింగనం చేసుకుంది. ఈ సన్నివేశ వర్ణన కవి కల్పనలకు అందనిది. తండ్రి మాటను ఆదరించి కైకేయి ఆజ్ఞను పాలిస్తున్నావు కానీ నా మాట మన్నించవేమి అని కౌసల్య ప్రశ్నించింది. మాత, చింతించకు, నేను త్వరలోనే తిరిగి వచ్చేస్తాను అని జగద్వంద్యుడు బదులు పలికాడు. అనంతరం రాముడు సీత మందిరం ప్రవేశించారు. ఆమె భర్త రాకకు సంతోషించి అన్నంతో దిష్టి తీసేసింది. ఆర్యపుత్ర, మీరిలా ఒంటరిగా వచ్చారేమిటి? రాజచిహ్నాలేవి మీ శరీరం మీద కనిపించడం లేదు అని అనుమానంగా ప్రశ్నించింది. రాముడు జరిగిన వృత్తాంతం వివరించి, నేను లక్ష్మణుడు అడవులకు పోవలసిన సమయం వచ్చింది. నువ్వు అత్తగారైన కౌసల్య సేవ చేస్తూ సుమిత్ర కైకేయులను పూజనీయులుగా భావించి మిథులకు పోకుండా ఇక్కడే ఉండవలసింది. దండకారణ్యం దుర్గమం, అక్కడ శీతోష్ణ స్థితులు నీకు సరిపడవు అని తన అభిప్రాయాన్ని వివరించాడు. జగద్వంద్య, శ్రీరామ, భక్తుల పాలిట కల్పవృక్షమా, జగజ్జనక, జలదగాత్ర, జలచరాలకు జలము, పక్షులకు ఆకాశము అవసరము. దీపం లేకుండా వెలుగు బంగారాన్ని వీడి, వన్నె శంకరుల్లేని పార్వతి, కిరణాల్లేని సూర్యుడు, సాధు హృదయము వీడి వివేకము, రత్నాలు వదిలి కళ, బెల్లాన్ని వదిలి తీయదనము, కస్తూరిని వదిలి పరిమళము మనలేవు. ఆ విధంగా నిన్ను వదిలి నేను మనలేను. నన్ను వదిలిపోవద్దు. రఘుపతి, కోమలంగా దయాళు, నా హృదయ కమల భ్రమరమ, తాటకాంతక, సింహం వంటి సఖుడవు నీవు వెంట ఉండగా అడవులలో నీ వెంట తిరగడానికి భయం దేనికి అని రాజహంస, గుణసరిత, చెంపక మొగ్గ వంటి సీత జవాబు చెప్పింది. జగదాత్మ అయిన శ్రీరాముడు మనసులో సుధాకరుణ్ణి చూచిన చకోరంలాగా సంతోషించాడు. మేఘగర్జన వంటి సీత పలుకులతో రఘురామ మానస మయూర ఆనంద నృత్యం చేసింది. ఇందువలన కులగురువును వేడుకొని వనవాసానికి అనుజ్ఞ తీసుకో. ఈ పళంగా వనాలకు నిన్ను వెంట పెట్టుకుని వెళితే ప్రజలు నానా విధాలుగా నిందిస్తారు. అందువలన ఆయన అనుమతి పొందడమే భావ్యము అని రాముడు అన్నాడు. అప్పుడు సీత వెళ్ళి వశిష్ఠుడి పాదాలకు నమస్కరించి వనవాసానికి అనుమతి కోరింది. కులగురువు రాముడి వంక చూస్తూ, నీ వెంట జానకిని, నీ బాగోగులు గమనించడానికి లక్ష్మణుని తీసుకెళ్ళు అని ఆదేశించారు. రాముడు లక్ష్మణుని వశిష్ఠుల వారి ఇంట్లో ఉండే ధనస్సును, అక్షయ తుండీరాన్ని, దివ్య వస్త్రాలను తెచ్చేందుకు నియోగించాడు. కూడబెట్టిన ధనాన్ని యాచకులందరికీ పంచి గురువుకు అశేష ద్రవ్య కానుకలను పంపాడు. గురువుకు నానా వస్తు సంపదను చెల్లించని వాడు నిస్సందేహంగా అభాగ్యుడే.
త్రికరణ శుద్ధిగా గురువు శరణు పొంది భజించిన వాడు శాస్త్ర ప్రవీణుడైనా తరించలేడు. అటువంటి వాడి తపస్సు వ్యర్థము, అతని జపం మంట కలిసిపోతుంది. గురు వచనాల పట్ల ప్రీతి లేని ప్రతాపం నిష్ఫలం. సర్వసుఖాలను అనుభవిస్తూ గురువు కష్టాలను ఆదుకోలేని వాడి ముఖము కల్పాంతంలో కూడా చూడకూడదు. రఘురాముడు ఇందుకు భిన్నంగా తను విధాన గురువు రుణం తీర్చుకున్నాడు. ఆదర భావంతో గురుపుత్రుని పిలిచి తన వస్త్రశాలు భూషణాలు తీసి సంపూర్ణంగా అతడికి తొడిగాడు. సీత తన వస్త్రాలు అలంకారాలను తొలగించుకుంది. అన్నీ గురుపుత్రుడికి ఇచ్చి రథంలో అతన్ని ఇంటికి పంపింది. విశ్వామిత్ర, అసిత, కణ్వ, దుర్వాస, భృగు, వామదేవ, అంగీరసాది ముని జనానికి 14 ఏండ్లకు సరిపడే తరగని ధనాన్ని పంపాడు. అందర్నీ గౌరవించి ప్రీతితో నాపై స్నేహభావం వేడక అందరూ సుఖంగా జీవించండని కోరాడు. అయోధ్య పురజనులు కల్పాంతమే వచ్చింది అనుకున్నారు. కైకేయి సదనానికి చేరాడు రాముడు. అయోధ్యలో స్త్రీ పురుషులు గోబ్రాహ్మణులు అందరూ అశ్రునయనాలతో తాము రామునితో వనవాసం వెళ్లాల్సిందేనని నిర్ణయించుకున్నారు. రాముడు తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేశాడు. దశరథుడు రాముడి వంక చూస్తూ, నాయనా రఘునందన, నువ్వు వనవాసానికి పోతున్నావంటే ప్రాణం నిలవలేకపోతుంది. కూడా సైన్యం తీసుకుపో, సుఖంగా 14 ఏళ్లు గడుపు అన్నాడు. మహారాజా, నేను అడవికి పోతున్నది తపస్సు చేసుకోవటానికి. నారచీరలే ధరిస్తాను, సైన్యంతో అవసరం ఉండదు అని బదులిచ్చాడు రాముడు. ఆ మాటలు విన్న కైక నారచీరలు అందించింది. అవి కట్టుకుని తన నీల మేఘశ్యామల శరీరానికి విభూతి రాసుకున్నాడు. సుగంధ కేశాలను ముడికట్టాడు. అన్నగారి జాడలో లక్ష్మణుడు అదే విధంగా చేసి దశరథుడి ఆశీర్వాదం గ్రహించాడు. కైక సీతతో నువ్వు వస్త్రాభరణాలను విడిచేయమని కోరింది. వెంటనే సీత కూడా అత్తగారి ఆజ్ఞను పాటించింది. కైక అందించిన నార చీరలు కట్టుకోవటానికి సతమతమయ్యింది. శ్రీరాముడు సాయపడ్డాడు. ఆమె కోమల శరీరానికి అది అవస్థే అయ్యింది. కులగురువు కైకను చూసి, నువ్వు పరమ నిర్దయవు, పాపివి. సీత నుంచి వస్త్రాలను లాక్కున్నావు, రాజ్యాన్ని హీనత్వం పాలు చేస్తున్నావు, రాముని క్రూర భావంతో అడవులకు పంపుతున్నావు అని నిర్భయంగా మందలించాడు. దశరథుడు కైక వంక చూచి, నువ్వు నా కళ్ళ ముందు నుంచి బయటకు పో, తీసుకున్న వస్త్రాలను అమ్ముకో, సభ్యత లేనిదానా, నా బిడ్డలను నిర్దయగా బయటకు పంపుతున్నావు. మాటకు కట్టుబడ్డాను కనుక సరిపోయింది, లేకుంటే నీకు శిరచ్ఛేదమే గతి. బావిలో పడిన సింహంలాగా, బోనులో పడ్డ పులిలా, మంటల్లో చిక్కిన సర్పంలా, గొంతుకులో అడ్డుపడ్డ చేపలాగా, మంచివాడి సర్వస్వాన్ని హరించిన దొంగలాగా నేను నీ చేత చిక్కాను అని అసహ్యించుకున్నాడు. సీతను హత్తుకుని, బాలా, నువ్వు కష్టాల పాలవుతున్నావు. చెంపక పుష్పం వంటి దానివి, సుకుమారివి. నువ్వు అక్కడి శీతోష్ణాలకు తట్టుకోలేవు. ఇవన్నీ ఎవరికీ చెప్పుకొని ఎలా భరించగలవు అని బాధపడ్డాడు. సుమంతుని పిలిచి సీతకు సంబంధించిన ఆభరణాలను ఇచ్చివేయమని జగన్మాతను గౌరవించమని చెప్పాడు. తరువాత మంగళకారిణి అయిన సీత తన మామగారి చరణాలకు మొక్కింది. వశిష్ఠులకు నమస్కరించి కృపగా ఉండమని, విదియనాటి చంద్రుడు దినదిన ప్రవర్ధమానమైనట్లు నాపై స్నేహాధరాలు పెంపొందనీయమని వేడుకొంది. సూర్యచంద్రులున్నంత కాలం అక్షయంగా ఉండి రాజ్యపాలన చేస్తారని వశిష్ఠుడు ఆశీర్వదించి, నువ్వు పూర్ణ సతివి, ముల్లోకాల్లో నీ కీర్తి పెరుగుతుంది, రఘుపతి వనాంతరాల్లో విజయ సాధించడం తథ్యం అని పేర్కొన్నాడు. శ్రీరాముడు 700 మంది దశరథుని రాణులకు, తల్లి కౌసల్యకు నమస్కరించి సెలవు తీసుకుంటూ నా పైన ప్రేమ భావాన్ని పెంపొందించుకొండని వేడుకొన్నాడు. అప్పుడు ఒక్కసారిగా తల్లులు గుండెలు బాదుకున్నారు.
ఒక ఆమె మట్టి తీసి ముఖానికి పూసుకుంది. ఒక ఆమె జుట్టు పీక్కుంది. మరొక ఆమె అరుస్తూ ఓ రామా, నువ్విక్కడే ఉండిపో అంది. ఇవన్నీ చూసిన దశరథుడు, రామా, నువ్వు నడిచిపోకు, సరయూ తీరం వరకు షణ్గుడి రథంలో వెళ్ళు అని కోరాడు. మహారాజుకు నమస్కరించి సుమంతుడు తెచ్చిన రథాన్ని రాముడు అధిరోహించగా లక్ష్మణుడు సీత అనుసరించారు. బయట పురుజనుల కోలాహలం పెరిగింది. దశరథుడు దుఃఖం పట్టలేకపోయాడు. ద్వారం వెలుపలికి వచ్చి ప్రజలనుద్దేశించి గద్గద స్వరంతో, మీరందరూ సమాధానపడండి, రాముడు త్వరలో తిరిగి వస్తాడు. నా బిడ్డ ఎక్కడికి పోయాడో, ఎటు పోయాడో నాకు చూడాలని ఉంది. తీసుకొని రండి, నేను అడవులకి పోతాను అని విలపించాడు. రథం కనుక తిరిగి వస్తే దాన్ని అడ్డగించి రాఘవుణ్ణి జోలెపట్టి అర్థించైనా సరే వనవాసానికి వెళ్ళనివ్వను. నా రాముణ్ణి చూపించండి, రాముడు లేక మలినమైన ఈ అయోధ్యకు నిప్పంటించండి. నా ప్రాణం కడతేరిపోతోంది. అయోధ్య ప్రాణం లేని కబేళలాగా ఉంది. త్వరగా దానికి నిప్పంటించి దానితో పాటే నన్ను భస్మం చేయండి. దిశలు దిశలు దిగులుగా కనపడుతున్నాయి. రాఘవుడి వనవాసంతో అయోధ్య పాడుబడింది. లోకానికి మసిబారి నా ముఖాన్ని ఎలా చూపించేది? వెంటనే జడమైన ఈ శరీరాన్ని వదిలి అడవులో రాముని వెతకటానికి వెళతాను అని పై అంగవస్త్రం జారిపోతుండగా గోపురాన్ని ఎక్కి అటు ఇటు తిరుగుతూ నెత్తి బాదుకుంటూ పుత్ర విరహంతో ఉన్మత్తుడయి సంచరిస్తూ లోకులు వంక చూస్తూ, నా శ్యామలవర్ణుడైన రాముణ్ణి చూపించండి అని దుఃఖించాడు. నీ ఆజ్ఞతోనే కదా రాముడు వనవాసానికి వెళ్ళింది అని పరివారం ఓదార్చారు. అప్పుడొక ఆమె, శ్రీరాముడు రథంలో ద్వారం వద్దకొచ్చాడు అంటే వెంటనే దశరథుడు పరుగు పరుగున వచ్చాడు. ధ్వజం కనపడటం లేదు అనుకుంటూ కౌసల్య బిగ్గరగా అరుస్తూ పరిగెత్తుతూ, అదిగో రాముడు నిలబడి ఉన్నాడు, నీ ముఖం చూడని తండ్రి అంటూ భ్రమలో రోధించింది. కైకేయి మాటలు అమావాస్య చీకటి లాంటివి. అప్పట్నుంచే రామచంద్రుడు కనపడటం లేదు. రామ వియోగమనే చింతాగ్నిలో పడ్డ చకోరంలాగా ఉంది వారి పరిస్థితి. కైకేయి అనే కేతువు రామసూర్యుని మింగివేసింది. ఇక 14 ఏళ్లు అన్న పానీయాలు లేకుండా ఎదురు చూడాలి. రాముడు మేఘం అయితే కైక పెనుగాలి. ఈ పెనుగాలితో ఆ మేఘం దూరమైంది. జీవనాధారం లేక మేము కుమిలిపోతున్నాం. ఆధునిక ఊతకర్రల్లాగా ఉండే నా రాముణ్ణి అడవికి ఎవరు పంపారు? దరిద్రుడి సొత్తు నిర్దయంగా గ్రహించినట్లు నా సర్వస్వాన్ని ఎవరు తరిమేశారు? నా చింతామణిని పరుసవేదిని ఎవరు పారేశారు? నా చంటి బిడ్డ లేక నా స్తన్యాలు గడ్డకట్టాయి. నా బిడ్డను నాకు చూపించండి. సుకుమారుడైన రాముడు అడవిలో భోజనం ఎవరిని అడుగుతాడు? నారచీరలు ధరించాడే, మంగళ స్నానం ఎలా చేస్తాడు? ఎర్ర కలువల కంటే కోమల చరణాలకు కంటకాలు కఠిన శిలలు గుచ్చుకుంటే ఎలా భరించగలడు? గుడ్డివానికి వనంలో తోడు లేనప్పుడు కలిగే పరిస్థితి నాకు సంభవించింది. చంటి బిడ్డను పరదేశంలో వదిలి తల్లి సహగమనం చేస్తే మనసు వ్యాకుల పడినట్లుగా రాముడు లేని పరిస్థితి నాకలాగే ఉంది అని చింతించింది. రవికుల భూషణుడు అడవికి బయలుదేరగానే పాషాణాలు దుఃఖంతో కఠినత్వాన్ని కోల్పోయాయి. గజ తురగ పశుపక్ష్యాదులు ఆహారం నీరు ముట్టలేదు. అడవిలో పక్షులు రోదించాయి. అయోధ్య జనావళి, బ్రాహ్మణులు, భక్తులు, మిత్రులు, సేవకులు, చర్మకారులు, అంటరాని వారు మొదలగు వారు అందరూ కుటుంబ సతీ సమేతంగా శ్రీరాముని అనుసరించారు. అయోధ్య పాడుబడింది. ఆ బాల గోపాలం రామచంద్రుడితో బాటు సాగింది. ప్రజలందరూ పలు రకాలుగా అనుకోసాగారు. కైకేయి పరమ చండాల యువతి. సీతా వస్త్రాభరణాలను కూడా అపహరించిన కైకేయి చేతి కింద పని చేయడానికి ఎవరు అంగీకరిస్తారు? దశరథుడు మరణిస్తే అయోధ్య పాడుబడుతుంది. రాజు ఎవరైనా కైకేయికు
కేశముండనం చేయించి పాడుబడ్డ అయోధ్యకు ఎవడు ప్రాణం పోయగలడో అని ఒకరు, దశరథుడి పురుషార్థం వీగిపోయింది, కైకను వధించి రాముని చేత రాజ్యస్థాపన చేయొచ్చును కదా అని ఒకరు, శ్రీ వ్యామోహంలో పడి రాజు దీనుడయ్యాడు, అయోధ్య పెన్నిధిని వనవాసానికి పంపాడని మరొకరు, మనము వనవాసానికి తప్పనిసరిగా పోవలసిందే అని వేరొకరు, ఇలా రకరకాలుగా అనుకున్నారు. అయోధ్య పురవాసులు పరుగున వెనుదిరిగి చూచిన రాముడు రథం నిలిపాడు. అందరికీ అభివాదం చేసి, దశరథ మహారాజు తనకు తలమానికం, మేము అరణ్యవాసం చేసి వస్తాము, మీరందరూ అక్కడికి రావడం అసంభవం, 14 ఏళ్లు పూర్తి కాగానే త్వరగా తిరిగి వచ్చేస్తాం, మీరు మీ ఇళ్లకి సుఖంగా ఉండండి అని విన్నవించాడు రఘురాముడు. గౌరవంతో నిస్తేజులయ్యి దుఃఖభారంతో అందరూ వెనుదిరిగారు. రామభక్తులకు, బ్రాహ్మణులకు, అగ్నిహోత్రులకు, పండితులకు, జ్ఞానులకు మొదలైన వారికి ప్రళయం వచ్చినట్లయింది. రాఘవుడినే ప్రాణం కంటే ఎక్కువగా భావించిన వారంతా తాము అరణ్యానికి వస్తామని పట్టుబట్టారు. అయినా వెళ్ళడానికి వారికి అవకాశం కలగలేదు. రాముడు రథం దిగి బ్రాహ్మణుల పాదాలను పట్టుకుని వెనుదిరిగి వెళ్ళమని అర్థించాడు. అయినా వాళ్ళందరూ, రామా, నిన్ను వదిలి వెళ్ళలేమని తిరిగి తిరిగి ప్రార్థించారు. అహల్యోద్ధార, రాఘవ, ఈ బ్రాహ్మణులు చాలా అలసిపోయారు, సూర్యాస్తమయం అవుతోంది కాబట్టి వారి కోసం ఇక్కడే ఎక్కడో విశ్రమించాలి అని అన్నగారిని లక్ష్మణుడు అనుజ్ఞ కోరాడు. అక్కడ అయోధ్యలో స్త్రీలందరూ దశరథునికి తోడుగా కైకేయి సదనానికి వెళ్లారు. కౌసల్య, సుమిత్ర మొదలైన రాణులు దశరథుని దగ్గరగా జరిగి కూర్చున్నారు. మందిరంలో దీపాలు వెలవెలబోతున్నాయి. రాముడి వనవాస కారణాన నగరంలో ప్రేతకళ ఆవరించింది. బుద్ధి నాశనం తర్వాత అజ్ఞానం కమ్ముకొన్నట్టు రాణులు దశరథ ప్రాణత్యాగానికి సిద్ధపడి తాకితేనే ప్రాణాలను హరించే ఘోర విషాన్ని తెప్పించారు. కులగురువు వశిష్ఠుడు వెంటనే ప్రవేశించి సపరివారంగా రావణుని హతమార్చి దేవతలను విముక్తులను చేసి 14 ఏళ్ల అనంతరం జగద్విఖ్యాతుడై రాముడు తిరిగి వస్తాడు, ఇది సత్యము, రాముడి పైన ఆన, మీరు ప్రాణత్యాగం చేయకూడదు అని ధైర్య వచనాలను బోధించాడు. గురువు మాటను ప్రమాణంగా తీసుకుని వారు విషపానాన్ని వర్జించారు. జగద్రక్షకుడు, బ్రహ్మజనకుడు, ఈశ్వరమిత్రుడు వనంలో బ్రాహ్మణ పరివేష్టితుడై ఉన్నాడు. రాత్రి 3 జాములైంది. నక్షత్రాల చుట్టూ చంద్రుళ్లాగా, సూర్యుని చుట్టూ కిరణాల్లాగా రథం చుట్టూ బ్రాహ్మణులందరూ నిద్రించారు. లక్ష్మణ్ణి పిలిచి రథం సిద్ధం చేయమని ఆదేశించాడు రాముడు. మరుక్షణంలో గరుడు అమృతాన్ని అపహరించిన వేగంతో ఆకాశాన రాజహంసలు మానస సరోవరం చేరినట్లు రథం అధిరోహించి వాయువేగ మనోవేగాలతో అయోధ్య వేపుగా పరుగు తీయించి గుహుడి ఆశ్రమం చేరి గంగా తీరంలో శ్రీరాముడు స్నానానికి బయలుదేరాడు. సూర్యవంశంలో భగీరథుడు నిన్ను నానా విధాల ప్రార్థించి జగదుద్ధరణకు గంగను భువికి తెచ్చాడు. అడగంగానే శివుని జటాజూటంలో విరాజిల్లే గంగను ఆ పరబ్రహ్మ భువికి ప్రసాదించాడు. బ్రహ్మ, ఇంద్ర, శివ, గంధర్వ, సర్ప, మునిజన సమూహాలు గంగా నదిని అపారంగా స్తోత్రం చేశారు. గంగను చూస్తే 1000 జన్మల పాపం భస్మమైపోతుంది అని ఇలా సగర కులాన్ని తరింపజేసిన ఆ జాహ్నవిని రామ లక్ష్మణులు స్తవం చేసి అందులో మునిగి స్నానం చేశారు. సీత సుమంతులతో కలిసి నిత్యానుష్ఠాన కర్మలు పూర్తి చేసి దుర్భాసనంపై రాముడు ఆసీనుడయ్యాడు. మర్రిపాలతో తలను రుద్ది కేశాలను ముడివేసుకున్న రాముడు భస్మం పూసుకున్న శంకరుడిలాగా గోచరించాడు. అక్కడ బ్రాహ్మణులు నిద్రలేచారు. రథంతో సహా రఘురాముడు నిష్క్రమించాడని తెలిసి నిద్రతో అనర్థం జరిగిందని, చేజిక్కిన అవకాశం వదిలి ఆనంద ఘనుడు జగద్గురువైన రాముణ్ణి వదిలేశామని దుఃఖించారు. అజ్ఞానం కప్పివేసింది. ఆత్మ రాముడు అనుభవానికే రాలేదు. కష్టతరమైన మాయ మోసం చేసిందని
ఒకరు దశరథుడు ప్రాణాలు వదులుతాడని, అందుకనే సీతానాథుడు అయోధ్యకి తిరిగి వెళ్ళాడు, అందుకనే చక్రాల గుర్తులు అయోధ్య వైపే కనిపిస్తున్నాయని అందరూ సంతోషించి ఆనందంగా వెనుదిరిగారు. అయితే భవబంధ ఛేదకుడైన రాముడు అయోధ్యలో లేడు. బ్రాహ్మణులందరూ విచారంలో సకల మంగళ భోగాలు విసర్జించి ఏకాంతంగా కూర్చుని రామదర్శనం కాకుండా ఇళ్లకు వెళ్ళకూడదని నిశ్చయించారు. గంగను రాముడు దాటిన వైనం ఆదరభావంతో సజ్జనులైన శ్రోతలు కౌతుకంగా శ్రవణం చేయండి. రామ విజయ గ్రంథం కేవలం స్వయంగా గ్రోలాల్సిన అమృతం. దీన్ని సత్పురుషులు దేవతలు బ్రహ్మానందంగా సేవిస్తారు. రవికుల భూషణుడా, రాఘవేంద్ర, బ్రహ్మానంద, జ్ఞాన సముద్ర, శ్రీధర వరద, అతి ఉదార, నిర్వికార, అభంగ నమస్సులు. శ్రీరామ విజయ గ్రంథం సుందరమైనది. వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణ మహాకావ్యం ఆధారంగా రచించబడింది. దీన్ని చతురులైన శ్రోతలు సదా శ్రవణం చేస్తూనే ఉంటారు. స్వస్తి. శ్రీరామచంద్రార్పణమస్తు. శ్రీ సాయి శ్రీరామార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్. దశమాధ్యాయం మధురం. ఓం శాంతి శాంతి శాంతి.